శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వతీ నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అస్మద్గురుభ్యో నమః. J5 డివోషనల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము కొబ్బరికాయ గురించి తెలుసుకుందాము. మనము మన సనాతన ధర్మంలో ఏ పూజా కార్యక్రమం నిర్వహించినా యజ్ఞయాగాది క్రతువులకు వ్రతాలకు అన్నిటికీ కూడా భగవంతుని ప్రీత్యర్థము, భగవంతుని నైవేద్యంగా మన కామ్యము తీరడానికి కూడా భగవంతుని కొబ్బరికాయని సమర్పిస్తూ ఉంటాము. అలాంటి కొబ్బరికాయ విషయంలో చాలా సందేహాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. భగవంతునికి కొబ్బరికాయ కొట్టేటువంటి సమయంలో భగవంతుని నమస్కరించేటప్పుడు కొబ్బరికాయ ఏ విధంగా చేతిలో పట్టుకోవాలి, తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయ పాడైపోయినా పండినా పువ్వు వచ్చినా కూడా ఎలాంటి ఫలం అనేటువంటిది కలుగుతుంది. అలాగే కొబ్బరికాయ కొట్టిన తర్వాత భగవంతునికి నైవేద్యం పెట్టేటువంటి సమయంలో చాలామంది ఆ కొబ్బరికాయకి బొట్టు పెడుతూ ఉంటారు. అలా పెట్టొచ్చా పెట్టకూడదా, పెడితే ఎలాంటి ఫలం అనేటువంటిది వస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము దేవాలయానికి వెళ్ళినా, ఇంట్లో పూజా కార్యక్రమాలు వ్రతాలు చేసుకున్నా కూడా భగవంతునికి కొబ్బరికాయ అనేటువంటి సమర్పిస్తూ ఉంటాము. ఆ కొబ్బరికాయ భగవంతునికి సమర్పణ చేసేటువంటి సమయంలో ఆ కొబ్బరికాయ ముందుగా చేతిలోకి తీసుకొని నమస్కారం చేసుకోండి అని అయ్యగారు చెప్తూ ఉంటారు, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మనసులో ఏదైనా కోరిక కోరుకొని దేవుని దండం పెట్టుకో, కొబ్బరికాయ చేతిలో పట్టుకొని అని చెప్తూ ఉంటారు. ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకునేటువంటి సమయంలో ఆ కొబ్బరికాయ యొక్క శిఖ జుట్టు ఏదైతే ఉందో అది భగవంతుని వైపు కానివ్వండి, లేదు అనుకుంటే ఊర్ధ్వముఖంగా, అంటే ఆ కొబ్బరికాయ జుట్టు అనేటువంటి పైకి చూసేటువంటి విధంగా ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత కొబ్బరికాయ భగవంతునికి చూపించి నమస్కారం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ భగవంతుని దగ్గర కొట్టి నైవేద్యం పెడుతూ ఉంటాం. ఈ కొబ్బరికాయ కొట్టేటువంటి సమయంలో కూడా కొన్ని సందేహాలు వస్తుంటాయి. కొబ్బరికాయ పండిపోయిందని, కుళ్ళిపోయింది, పాడైపోయింది, నాకు ఏదైనా అరిష్టం జరుగుతుందా అవచ్చు అనేటువంటి అనేక విధమైనటువంటి సందేహం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది, పాడైపోయింది అనేటువంటి బాధపడన అవసరం లేదు. కొబ్బరికాయ పాడైపోయినా కుళ్ళిపోయినా కూడా ఇంకో కొబ్బరికాయ తీసుకొని వచ్చి కొట్టవచ్చు. ఎటువంటి సందేహాలు, ఎటువంటి అరిష్టం అనేటువంటిది అవసరం లేదు ఇక్కడ. ఇంకొకటి, పండితే శుభము, పువ్వు వస్తే ఇంకా శుభం అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా కొబ్బరికాయ కొట్టిన తర్వాత భగవంతుని నైవేద్యం పెడుతూ ఉంటాం. దేవాలయంలో అయితే మాత్రం అర్చక స్వామి భగవంతుని నివేదన చేస్తూ ఉంటాడు చక్కగా గాయత్రి మంత్రంతో. మన ఇంట్లో ఏదైనా వ్రతమైనా కూడా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు స్వామివారి ముందర, భగవంతుని ముందర ఆ యొక్క కొబ్బరికాయని ఉంచి గాయత్రి మంత్రంతో ప్రోక్షణ చేసి సత్యంత వర్తేన పరిశంచామి, సాయంకాల సమయంలో ఋతంత్వా సత్యేన పరిశంచామి అని చెప్పి ఓం ప్రాణాగి స్వాహ, అపానాగి స్వాహ, వ్యానాగి స్వాహ, ఉదానాగి స్వాహ, సమానాగి స్వాహ నైవేద్యం పెడుతూ ఉంటారు. మరి మన ఇంట్లో మనం నిత్య పూజలో మనం కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. అప్పుడు ఎలా సోమవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, మంగళవారం ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, ఈ విధంగా మనం కొట్టినప్పుడు బ్రాహ్మణుడు ఉండడు అక్కడ. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఏ దేవతా స్వరూపం ఉంటే ఆ దేవతను మనసులో స్మరిస్తూ చక్కగా శివాయ నమః, లేదా అమ్మవారైతే శ్రీమాత్రే నమః, గణపతయే నమః అనే భగవంతుని నామాన్ని స్మరిస్తూ కూడా నైవేద్యం భగవంతుని చూపించి తద్వారా భగవంతుని యొక్క ప్రసాదంగా ఆ కొబ్బరి ముక్కను మనం స్వీకరిస్తూ ఉంటాం. ఈ సమయంలో ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలామంది దానికి ఆ కొబ్బరి ముక్కకు బొట్టు పెడుతూ ఉంటారు కొబ్బరికాయ కొట్టిన వెంటనే. కానీ అది చాలా తప్పు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే కొబ్బరికాయ కొట్టి భగవంతునికి నైవేద్యంగా పెడుతున్నాం. నైవేద్యం అంటే తినేటువంటి పదార్థం, ఆహారం. తర్వాత మళ్ళీ అది మనము స్వీకరిస్తున్నాం భగవత్ ప్రసాదంగా. కాబట్టి ఆ బొట్టు పెట్టిన సమయంలో ఆ బొట్టు కూడా మన శరీరంలో కడుపులోకి వెళ్తుంది. అది మనకు మంచిది కాదు ఆరోగ్యరీత్యా. అదేవిధంగా ఆ కొబ్బరికాయకు బొట్టు పెట్టడం ద్వారా అది నైవేద్యం కిందికి రాదు, బలిహరణం కిందికి అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ పూజలో భాగంగా భగవంతునికి నైవేద్యం సమర్పిస్తున్నాం కానీ బలిని సమర్పించట్లేదు కదా. కాబట్టి భగవంతునికి పూజ చేసినప్పుడు ఏ వ్రతాల్లో కానివ్వండి, లేదా దేవాలయానికి వెళ్ళినా కూడా మీరు ఎక్కడ భగవంతుని కొబ్బరికాయ కొట్టినా కూడా
కొబ్బరికాయ కొట్టి ఆ స్వచ్ఛమైనటువంటి కొబ్బరికాయని భగవంతుని దగ్గర పెట్టి నైవేద్యం చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ కొట్టిన తర్వాత బొట్టు మాత్రం పెట్టకూడదు. ఎప్పుడు బొట్టు పెట్టాలి మరి అంటే, బలి ఇచ్చేటువంటి సమయంలో యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అష్టదిక్పాలకులకు వాళ్ళందరికీ కూడా అన్నము, గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు బలి ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ కొబ్బరికాయ మీద పసుపు కుంకుమ వేస్తూ ఉంటాం. తర్వాత ఇంకొక సందర్భంలో ఎప్పుడు అంటే, గృహప్రవేశ సమయంలో కొబ్బరికాయ కొట్టి వాస్తు పురుషుని యొక్క ప్రీత్యర్థము, గృహదేవత యొక్క ప్రీత్యర్థము, ద్వారదేవత యొక్క ప్రీత్యర్థము కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏ భూతా ప్రచరంతి దివానక్తం బలిమిచ్చంతో వివిధస్య ప్రేష్యా, ఆ యొక్క అయ్యగారు చక్కగా వేదమంత్రాన్ని చదువుతూ బలిని సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ బలి ఇచ్చేటువంటి సందర్భంలో పసుపు కుంకుమ వేస్తూ ఉంటాం. తర్వాత వాహన పూజా సమయాల్లో దిష్టి తీసేటప్పుడు కూడా, దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయతో కూడా దిష్టి తీస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఆ సమయంలో మాత్రమే పసుపు కుంకుమ అనేటువంటిది వేస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైనా కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏ క్షణమైతే పసుపు కుంకుమ వేస్తాం అది బలి అవుతుంది, కానీ నైవేద్యం కాదు. కాబట్టి ఎప్పుడు భగవంతుని కొబ్బరికాయ కొట్టినా కూడా పసుపు కుంకుమలు అనేటువంటి వేయకూడదు. స్వస్తి.